గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ డే జై మార్నింగ్. మన దగ్గర ఉన్న జాయ్ కాల్షియం అనేది మిడ్జిల్ మండల్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ పాడి రైతును మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది అనేది. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? విష్ణు. ఓకే. మనం ఇతనికి జాయ్ కాల్షియం అనేది ఇవ్వడం జరిగింది. తను వాడక ముందుకు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది ఆ పాడి రైతు మాటల్లో మనం విష్ణు సార్ మాటల్లో మనం తెలుసుకుందామండి. సార్, ఇది ఎన్ని బాటిల్స్ తీసుకున్నారు సార్? ఇప్పటికి నేను మొత్తం 9 వాడినా. 9. ఫస్ట్ ఎన్ని తీసుకున్నారు? 3 తీసుకున్నారు. ఫస్ట్ ఎన్ని దాంట్లోకి వాడారు? 3 తీసుకొని 7 ఆవులకు వాడినా. 7 ఆవులకు వాడారు. 7 అంటే ఎట్లా అనిపిస్తారు? అంటే ఇది ఈ జాయ్ కాల్షియం వాడిన తర్వాత మీకు అంత ముందుకు ఎలా ఉన్నది, వాడిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? ఇది వాడినాక జర మనకు ప్యాట్ కానీ వేసినప్పుడు కానీ పాలు ఇంప్రూవ్ అయినాయి, మంచిగానే పాలు పెరిగినాయి, మిగతా అన్నిటికీ కాల్షియం మంచిగా పనిచేసింది ఆవులు. ఓకే. మంచిగా ప్యాట్ వేసినప్పుడు మంచిగా వస్తున్నాయి. ఓకే. అంటే ఎన్ని ఆవులకు తేడా అనిపించింది? అంటే ఎన్ని ఆవులకు? 1-2 ఆవులకు వాడలేక మొత్తం కలిపి 7 ఆవులకు వాడటం వల్ల మనకి అన్నిటికీ జర అనిపించింది. అన్నిటికీ బెటర్ అనిపించింది. బెటర్. ఇదేంటంటే మన ఫస్ట్ అనేది ఒక 7 ఆవులకు వాడాడు. తర్వాత వాడిన తర్వాత తనకు అనిపించిన విషయం ఏంటంటే పాల ఉత్పత్తి, ఫ్యాటనెస్ స్టెప్, ఆవులు మేత మంచి మేయడం, అంటే రేటు కానీ పెరగడం ఇలాంటివి కూడా జరిగిందని చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ ఒక కాటన్ అంటే మళ్ళీ ఒక 10 కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ వాడుతూనే ఉన్నాడు ఆవులకి. మరి రైతులకి ఏం చెప్తారు? వేరే వాళ్ళ పాడి రైతులకు కూడా మంచిగా ఉందని చెప్పిన ఇంతవరకు తీసుకున్నారు కూడా మా సటాలో కూడా తీసుకున్నారు. ఓకే. తీసుకున్నారు, మళ్ళీ తెప్పిస్తాం అడుగుతామని కావాలని కూడా. ఓకే. అంటే వాడడంతో పాటు వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా తీసుకున్నారంట. మరి ఎక్కడ ఇచ్చారు సార్? మీ విలేజా? విలేజ్ నుంచి మా సెంటర్ ఉంది. ఓకే. సెంటర్ అని. ఓకే. పాల సెంటర్ ఉన్నది. మరి ఆ పాల సెంటర్లో వేరే రైతులకు కూడా, పాడి రైతులకు ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారంట. మొత్తానికి అయితే రిజల్ట్ అయితే మంచిగా. ఓకే, ఏం కాదు, రిజల్ట్ మంచిగా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.